ధన అయితే సీతాకాంత్కి కాల్ చేసి బావగారు సిరికి నొప్పులు వస్తున్నాయి, అర్జెంటుగా మిమ్మల్ని చూడాలని తలవరిస్తుంది, మీరు అక్క త్వరగా రండి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న సీతాకాంత్ అయితే సరే వస్తున్నామని చెప్పి బయలుదేరుతాడు. దాంతో రామలక్ష్మి అయితే ఏమండి ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు, మీరు వెళ్ళడానికి వీల్లేదు, మీరు వెళ్ళకండి అని చెప్పి అంటుంది. అది విని సీతాకాంత్ అయితే ఏం మాట్లాడుతున్నారు రామలక్ష్మి, మనం ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి, మన అవసరం ఉంది, అక్కడ సిరి నొప్పులతో బాధపడుతుంది అంటే నువ్వు వెళ్ళొద్దు అంటావేంటి, నీకు అసలు బుర్ర అనేది ఉందా అని చెప్పి అంటాడు. అది విని రామలక్ష్మి అయితే లేదండి మీరు వెళ్ళొద్దండి అని చెప్పి అంటుంది. అయినా సరే సీతాకాంత్ రామలక్ష్మి మాటలు పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. దాంతో రామలక్ష్మి అయితే మీకు ప్రాణగండం ఉందండి, ఇవి యమగడియలు, ఈ గడియలు దాటాక కావాలంటే మీరు వెళ్తారు కానీ ఇప్పుడు వెళ్ళొద్దండి అని చెప్పి అంటుంది. అది విని సీతాకాంత్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి యమగండమా, ఎవరు చెప్పారు నీకు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, ఇప్పుడు నన్ను వెళ్ళనిస్తావా లేదా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని రామలక్ష్మి అయితే అవునండి నాకు చెప్పింది స్వామీజీయే, మరి ఇంకెవరూ కాదు, ఆ స్వామీజీ చెప్పినట్లుగా జరుగుతాయి, మన ఇద్దరం విడిపోయే ఎడబాటు జరుగుతుందంట, మీకు ప్రాణగండం ఉందంట, ఇప్పుడు అవే గండాలు నడుస్తూ ఉన్నాయంట, అందుకే మీరు ఇప్పుడు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి అంటుంది. అది విని సీతాకాంత్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక రామలక్ష్మి అయితే ఎందుకంటే మీకు నాకన్నా మీరే ఎక్కువ, మీరు లేకపోతే నేను ఉండలేను, మీరు లేనిదే నేను లేను, అందుకే మిమ్మల్ని నేను కాపాడుకుంటానని చెప్పి అంటుంది. అది విని సీతాకాంత్ అయితే ఏంటి రామలక్ష్మి, ఇప్పుడు చెల్లి నొప్పులతో బాధపడుతూ ఉంటే ఇక్కడ ఎలా ఉండగలం, ఏదైతే అదే అయింది, పద వెళ్దామని చెప్పి అంటాడు. అయినా సరే రామలక్ష్మి వద్దండి అంటుంది. దాంతో సీతాకాంత్ అయితే నువ్వు రాకపోతే ఇక్కడే ఉండు, నేను వెళ్తానని చెప్పి సీతాకాంత్ వెళ్తాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.